హలో ఎవ్రీవన్, ఇవాళ మనం డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్లో నార్మేటివ్ ఎథిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం మెటా ఎథిక్స్ గురించి డిస్కస్ చేసాం. నార్మేటివ్ ఎథిక్స్లో వర్చ్యూ ఎథిక్స్ ఇంకా డియంటాలజికల్ ఎథిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం టీలియోలాజికల్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం. టీలియోలాజికల్ ఎథిక్స్ని డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అది యూటిలిటేరియనిజం, ఎథికల్ ఈగోయిజం అండ్ ఆల్సో స్టేట్ కాన్సిక్వెన్షియలిజం. అవేంటో చూద్దాం. బేసిక్గా టీలియోలాజికల్ ఎథిక్స్ ఏం చెప్తాయి? ఒక హ్యూమన్ ఒక యాక్షన్ని చేస్తే ఆ హ్యూమన్ యాక్షన్ రైటా రాంగా అనేది దేని మీద బేసిస్ అవుతుంది అంటే అది ప్రొడ్యూస్ చేసే అవుట్కమ్ బట్టి. అది ప్రొడ్యూస్ చేసే అవుట్కమ్ కరెక్ట్ అయితే దెన్ ద యాక్షన్ టేకెన్ ఇస్ కరెక్ట్. అది ప్రొడ్యూస్ చేసే యాక్షన్ వల్ల నష్టం ఎక్కువ ఉంటే ఆ యాక్షన్ వాజ్ రాంగ్. సో బేసిక్గా ఈ థియరీ చెప్తుంది ఎండ్స్ జస్టిఫై ద మీన్స్. ఎలా చేసామన్నది కాదు, దానివల్ల బయటికి వచ్చిన అవుట్కమ్ వల్ల ఉపయోగం ఎంత బట్టి రైట్ ఆర్ రాంగ్ అనేది డిసైడ్ అవుతుంది. అయితే దీన్ని 2 టైప్స్గా చూడొచ్చు. ఒకటి కాన్సిక్వెన్షియలిస్టిక్ అప్రోచ్, అంటే అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్. దాంతోపాటు ఇంకో విధంగా చూసేది ఏంటంటే ది అదర్ పర్స్పెక్టివ్ ఇస్ దే విల్ బి నో స్టాండర్డ్ మోరల్ కండక్ట్. అంటే యూజువల్గా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ డాక్టర్స్, కండక్ట్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ సివిల్ సర్వెంట్స్, ఇలాంటివి కొన్ని కోడ్స్ అని రాసుకుని ఉంటాం. కానీ దీంట్లో ఏంటంటే అవి అంత యూస్ఫుల్ కాదు అని చెప్తుంది ఈ థియరీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే కిల్లింగ్ ఎ టెర్రరిస్ట్ ఇస్ హ్యూమన్ బికాస్ ఆయన చాలామందిని చంపుతున్నాడు కాబట్టి ఈయన్ని చంపేయడంలో తప్పు లేదంటది ఈ థియరీ. అలాగే స్టీలింగ్ ఫ్రమ్ ద రిచ్ పీపుల్ టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ద పూర్, ఇది రాబిన్ హుడ్ చేసేవాళ్ళు, అది కూడా కరెక్ట్ అంటది బికాస్ అవుట్కమ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, క్లినికల్ ట్రయల్స్ అన్నవి కరెక్ట్. డియంటాలజికల్ ఎథిక్స్ ఏం చెప్తుంది, క్లినికల్ ట్రయల్స్లో హ్యూమన్ టార్చర్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ వస్తే ఆ మనిషి చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్నోవేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇన్నోవేషన్ అనే అవుట్కమ్ ఏదైతే బయటకు వస్తుందో అది ఇంపార్టెంట్ కాదు అంటది డియంటాలజికల్ ఎథిక్స్. కానీ టీలియోలాజికల్ ఎథిక్స్ ఏం చెప్తుందంటే ఈ క్లినికల్ ట్రయల్స్ వల్ల కొంతమంది ఎఫెక్ట్ అయినా ఒక వ్యాక్సిన్ బయటికి వస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇలాగే కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యే ఒక హ్యూమన్ యాక్షన్ తీసుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో దేర్ షుడ్ బి నో స్టాండర్డ్స్ ఆఫ్ మోరల్ కండక్ట్ అంటది ఈ థియరీ. సో ఈ కాన్సిక్వెన్షియలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటో చూద్దాం. సో కాన్సిక్వెన్షియలిస్టిక్ అప్రోచ్లో ఒక స్టోరీ, ఇది చాలా ఫేమస్ కేస్ స్టడీ, క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. బేసిక్గా ఒక రైల్వే ట్రాక్ డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. 2 రైల్వే ట్రాక్స్లో డివైడ్ అవుతుంది ఒక రైల్వే ట్రాక్. అయితే ఈ ట్రైన్ వస్తూ ఉంటుంది. సో ద ట్రైన్ న్యాచురల్ రూట్ ఏంటంటే ఇలా పాస్ అవ్వాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అండ్ ఈ ట్రైన్కి బ్రేక్స్ పడట్లేదు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంకో ట్రాక్ ఉంది, సేమ్ దీనికే కనెక్ట్ అయ్యండి, ఇక్కడ ఒక పర్సన్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఒక రైల్వే వర్కర్ ఉంటారు, తిన యూజువల్ పని ఏంటంటే ఈ ట్రైన్ రూట్ని ఆ లివర్ని పుల్ చేస్తూ గైడ్ చేయాలన్నమాట. సో తిన ఆ ట్రైన్ బ్రేక్ పడట్లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. న్యాచురల్గా ఆ ట్రైన్ ఈ రూట్లోంచి వెళ్ళాలి, ఆ రూట్లోంచి వెళ్తే 5 చనిపోతారు. అదే తను లివర్ పుల్ చేస్తే ఒక మనిషే చనిపోతాడు. సో తను ఏం ఆలోచిస్తాడంటే ఒక మనిషిని చంపాలా లేదా 5 చంపాలా. బేసిక్గా ఈ 5 ఇట్ వాజ్ ఫేట్, దేర్ డెస్టినీ టు డై. కానీ ఆ ఫేట్కి అగేన్స్ట్గా లివర్ని పుల్ చేసి ట్రైన్ని ఇట్ సైడ్ డైవర్ట్ చేస్తే ఒక ఇన్నోసెంట్ మ్యాన్ హూస్ ఫేట్ అండ్ డెస్టినీ డిడ్ నాట్ రిటర్న్ దట్ విల్ బి డైయింగ్ ఇట్. సో ఏమవుతుంది, ఈ పర్సన్ ఏం చేస్తాడంటే 5 చనిపోవడం కన్నా ఒకరు చనిపోవడం బెటర్ అని చెప్పి లివర్ని పుల్ చేసేస్తారు. సో ఇదేం చేశారు, పుల్లింగ్ ద లివర్ హ్యాస్ కిల్డ్ ఓన్లీ 1 మ్యాన్. దానివల్ల ఏంటి, కాన్సిక్వెన్స్ కరెక్ట్గా ఉంది. రాదర్ దెన్ కిల్లింగ్ 5 పీపుల్ హీస్ కిల్లింగ్ ఓన్లీ 1 పీపుల్. సో దీన్ని ఈ థియరీ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ టీలియోలాజికల్ ఎథిక్స్లో కొన్ని థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ థియరీ వచ్చేసి యూటిలిటేరియనిజం. ఇది ఇచ్చింది జే బెథమ్.
సో బేసిక్గా ఈయన ఏం చెప్తారంటే డూ అ ప్రిన్సిపల్ టెస్ట్. ఆ ప్రిన్సిపల్ టెస్ట్ ఏంటి? గ్రేటెస్ట్ గుడ్ టు ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇది ఆయన చెప్పింది. సో వాట్ హీ సేస్ ఇస్ ఏ యాక్షన్ పర్ఫామ్ చేసినా ఎక్కువ మందికి మంచి అయ్యేలాగా చూడాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కన్స్ట్రక్షన్. డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సర్టెన్ పీపుల్ లైవ్లీహుడ్ పోతుంది, వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి, ఆ రీజన్ అంతా ఎవాక్యుయేట్ చేయించాలి. కాబట్టి ఒక 100 పీపుల్ని అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేస్తే వాళ్ళ లైవ్లీహుడ్ పోతుంది, వాళ్ళకి ఇల్లులు పోతాయి. సో అది పర్లేదు, ఆ డ్యామ్ కడితే అక్కడ చుట్టూరు ఉన్న విలేజెస్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి మంచి జరుగుతుంది. సో ఆ యాక్ట్ ఆఫ్ ఇవాక్యుయేషన్ ఇస్ కరెక్ట్ అండ్ మోరల్లీ రైట్ అని చెప్పి ఈ థియరీ చెప్తుంది. నెక్స్ట్, ఈ యుటిలిటేరియనిజంలోనే 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి యాక్ట్ యుటిలిటేరియనిజం, ఏదైతే షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తుందో. రెండోది రూల్ యుటిలిటేరియనిజం, ఏదైతే లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తుంది. మనం ఫస్ట్ యాక్ట్ యుటిలిటేరియనిజం గురించి మాట్లాడుకుందాం. ఇది బేసిక్గా షార్ట్ టర్మ్. ఇది ఆ యుటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఏంటి? గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతోపాటు చెప్తుంది డెసిషన్ ఆర్ ది హ్యూమన్ యాక్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది ఇమీడియట్ సిచ్యువేషన్. చుట్టూరు ఉన్న సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేయొద్దు. డోంట్ కన్సిడర్ అదర్ సిచ్యువేషన్స్, జస్ట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్తుంది. ఒక స్టోరీ చూద్దాం. బేసిక్గా ఒక విలేజ్ ఉంటుంది, ఫుల్ డ్రాట్ వచ్చి ఉంటుంది అనమాట. అక్కడ అసలు వాటర్ దొరకదు. అయితే లేట్ నైట్ సర్వీస్ చేస్తుంటే ఆ విలేజ్ హెడ్కి ఒక చోట ఒక వాటర్ సోర్స్ కనిపిస్తుంది. అయితే ఈ వాటర్ సోర్స్ని ఆయన ఇమీడియట్గా రివీల్ చేయరు. ఎందుకంటే సడన్గా వాటర్ సోర్స్ ఉందని అందరికీ చెప్పేస్తే అందరూ వచ్చి ఏం చేస్తారు? ఓవర్ యూస్ చేస్తారు, అవసరం కన్నా మించి యూస్ చేసేయచ్చు. అందరూ ప్యానిక్, క్రౌడ్, స్టాంపేడ్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్లీ ఇది లెస్ నెంబర్ ఆఫ్ డేస్లోనే డిప్లీట్ అయిపోతుంది. సో తినేమనుకున్నాడంటే ఇలా చేయొద్దు, ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ చెప్పొద్దు. వాట్ హీ డస్ ఇస్ ప్రయారిటైజ్ చేసి ఆయన చిల్డ్రన్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్కి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న ఫ్యామిలీస్కి, పూర్ పీపుల్ ఉన్న ఫ్యామిలీస్కి అలాగా ప్రయారిటైజ్ చేసి కేస్ బై కేస్ వాటర్ సెండ్ చేస్తూ ఉంటాడు. సో వన్ ఫైన్ డే బాగా వర్షాలు పడతాయి, తర్వాత ఈ ప్రాబ్లం పోతుంది వాళ్ళ ఊర్లో. అందరికీ ఆ నిజం తెలుస్తుంది. దేర్ వాజ్ ఎ రిజర్వాయర్, ఏదైతే ఆ విలేజ్ హెడ్ తెలుసుకుని అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ప్రయారిటైజ్ చేసి వాటర్ పంపించాడు అని. సో దానివల్ల తనకు వచ్చిన క్రిటిసిజం ఏంటి? అన్ఈక్వల్ ట్రీట్మెంట్. కానీ ఆయన చేసింది ఏంటి అంటే డెసిషన్ యాక్ట్ యుటిలిటేరియనిజం. కేస్ బై కేస్ ఎవరికి మంచి జరుగుద్ది, ఎవరికి పంపిస్తే ఎక్కువ మంచి జరుగుద్దో థింక్ చేసి ఆయన ఈ వాటర్ని డైవర్ట్ చేశారు. సో దట్ ఈస్ యాక్ట్ యుటిలిటేరియనిజం. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటి దీంట్లో అంటే ఆయన ఈ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయడం. యూజువల్గా ఏంటి, ఒక లీడర్స్కి ఉండాల్సిన క్వాలిటీ ఆర్ లీడర్షిప్ ఎథిక్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ హైడ్ చేయకూడదు, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. కానీ అది డియంటలాజికల్ ఎథిక్స్. టీలియలాజికల్ ఎథిక్స్ ఏం చెప్తుంది? అలా కాదు, గ్రేటర్ గుడ్ ఎలా అవుతుందో అలా చూసుకోవాలి అని. నెక్స్ట్, అదే యుటిలిటేరియనిజంలో సెకండ్ కేటగిరీ ఇస్ రూల్ యుటిలిటేరియనిజం. ఇదేం చెప్తుందంటే లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. ఎస్, greatest good to the greatest member of people, okay, but you have to consider all the other situations and also long term implications అని చెప్తుంది రూల్ యుటిలిటేరియనిజం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఒక 5 పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు. ఒకరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒకరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటివన్నీ కావాలి. అండ్ హీఈస్ ఆల్సో ట్రీటింగ్ అన్ 1 ఆర్ఫన్ బాయ్. బేసిక్గా ఏమవుతుందంటే ఈ ఆర్ఫన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి, తినలో ఉన్న ఆర్గన్స్ అని వాళ్ళలోకి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తే 5 మెంబర్స్ని బతికించవచ్చు రాదర్ దెన్ 1 బాయ్ అని అనుకుంటాడు. అండ్ ఆర్ఫన్ అవ్వడం వల్ల సోషల్ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది కదా, సో పెద్ద ఇష్యూ అవ్వదు అని అనుకుంటాడు. అయితే యాక్ట్ యుటిలిటేరియనిజం ఏం చెప్తుందంటే ఈ సినారియోలో, ఎస్ 5 బతుకుతున్నారు కదా, ఈ సిచ్యువేషన్లో ఇది కరెక్టే, సో నువ్వు అందరికీ ట్రాన్స్ప్లాంట్ చెయ్యి, ఆ ఆర్ఫన్ ఒక అబ్బాయి చనిపోయినా పర్లేదు అని. కానీ రూల్ యుటిలిటేరియనిజం ఏం చెప్తుందంటే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది, అందరూ ఇదే డెసిషన్ తీసుకుంటే, సొసైటీ అంతా ఇదే డెసిషన్ తీసుకుంటే సొసైటీలో కమ్యూనల్ హార్మోనీ తగ్గిపోద్ది అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
అసలు ఎథిక్స్ అనే వాటికి వాల్యూనే ఉండదు అని చెప్పి రూల్ యుటిలిటేరియనిజం చెప్తూ ఏం చెప్తుందంటే దీనికి ఇంకా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కన్సిడర్ చేయండి, ఆల్టర్నేట్ చాయిసెస్ అండ్ ఆప్షన్స్ ఏమున్నాయో కన్సిడర్ చేయండి అని చెప్తుంది రూల్ యుటిలిటేరియనిజం. నౌ ఈ టీలియలాజికల్ ఎథిక్స్లో సెకండ్ థియరీ వచ్చేసి యుటిలిటేరియనిజం తర్వాత ఎథికల్ ఇగోయిజం. ఎథికల్ ఇగోయిజం ఏం చెప్తుందంటే నువ్వు డెసిషన్ తీసుకునేటప్పుడు డూ దట్ హ్యూమన్ యాక్షన్ విచ్ విల్ గివ్ యూ ది మ్యాక్సిమం బెనిఫిట్. అంటే ఏం చెప్తుంది, మ్యాక్సిమైజ్ వన్స్ ఓన్ బెనిఫిట్ ఆర్ ఇంట్రెస్ట్. నీకేది బెస్ట్ అనిపిస్తుంది, నీకేది ఉపయోగపడుతుందో అది చెయ్యి అంటుంది. ఫర్ సపోజ్ ఒక స్టోరీ ఉంది, దాంట్లో ఏంటంటే ప్రియా మీనా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. సడన్గా దెర్ వాజ్ అ బిగ్ ఓపెనింగ్ ఫర్ ప్రమోషన్స్ వస్తున్నాయి, కానీ ఎవరికో ఒకరికే వస్తుంది. ప్రియాకి తెలుసు దట్ మీనా ఈజ్ వెరీ మచ్ క్యాపబుల్ అండ్ మీనా ప్రియాకి చాలాసార్లు హెల్ప్ కూడా చేసింది డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో. కానీ ప్రియా ఏం చేస్తుందంటే తన ఇవాల్యుయేషన్ అయ్యేటప్పుడు తను హైలైట్ చేసుకుని మీనాని డు నాట్ రికమెండ్ కేటగిరీలోకి వేసేస్తుంది. దానివల్ల ఈవెన్చువల్గా ఏమవుతుందంటే ప్రియాకి జాబ్ వస్తుంది. తన చుట్టూరు ఉన్న కొలీగ్స్ అంటారు యూ వర్ డిస్లాయల్. అయితే ప్రియా అంటది ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ద వే దట్ సర్వ్స్ బెస్ట్ టు మై ఫ్యూచర్ అంది. అంటే నా ఇంట్రెస్ట్ని నేను చూసుకున్నాను అండ్ అందరూ అలాగే యాక్ట్ చేయాలి అని చెప్తుంది ప్రియా. సో ఎథికల్ ఇగోయిజం కూడా అదే చెప్తుంది. ఇండివిజువల్గా ఉన్న ఇంట్రెస్ట్ అన్నీ ప్రమోట్ అయితే ఆన్ ద హోల్ కలెక్టివ్గా సొసైటీ ఇంట్రెస్ట్ అనేది ప్రమోట్ అవుతుంది అని చెప్పి ఎథికల్ ఇగోయిజం చెప్తుంది అనమాట. కానీ ఈ థియరీకి ఒక క్రిటిసిజం ఉంది. ఇదేం చెప్తుందంటే క్రిటిసిజం ఏంటి అంటే ఒకవేళ ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువగా హైలైట్ అయితే దట్ వుడ్ కాస్ట్ అదర్స్ ఇంట్రెస్ట్. దాన్నే జీరో సమ్ గేమ్ అంటారు. అంటే నీకేమైనా రిసోర్స్ దొరుకుతుందంటే ఎవరికో ఆ రిసోర్స్ దొరకట్లేదు అని, బికాజ్ ఎర్త్ హ్యాస్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇప్పుడు 10 రిసోర్సెస్ ఉంటే నువ్వు 5 రిసోర్సెస్ తీసుకుంటే ఇంకోటికి 5 రిసోర్సెస్ దొరుకుతాయి. అదే నీకు 6 రిసోర్సెస్ తీసుకుంటే వాడికి 4 రిసోర్సెస్ దొరుకుతాయి. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ మోర్ యూఆర్ డిప్లీటింగ్ అ ఛాన్స్, ఆపర్చునిటీ ఆర్ రిసోర్స్ టు ది అదర్ పర్సన్. సో అది ఉంది. సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ప్రమోట్ చేస్తే కలెక్టివ్ ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్సెస్ తక్కువ అనేది ఈ థియరీకి ఉన్న క్రిటిసిజం. నెక్స్ట్ యుటిలిటేరియనిజం, ఎథికల్ ఇగోయిజం తర్వాత లాస్ట్ థియరీ అంటే స్టేట్ కాన్సిక్వెన్షియలిజం. సో దీంట్లో ఏం చెప్తారంటే ఏదైనా డెసిషన్ ఆర్ హ్యూమన్ యాక్షన్ తీసుకునేటప్పుడు స్టేట్ వెల్ఫేర్ని చూసుకోవాలి. అంటే మెటీరియల్ వెల్త్ అండ్ స్టేట్స్ సోషల్ ఆర్డర్కి ఉపయోగపడుతుందా అన్నట్టు చూసుకోవాలి అని చెప్పి ఈ థియరీ చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే చైనాలో ఒక ఎంపరర్ ఉంటారు. అయితే ఆయన కింగ్డమ్లో ఏమవుతుందంటే ఫ్లడ్స్ వస్తాయి, దానివల్ల ఫుడ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ రైస్ మిగులుతుంది వాళ్ళ స్టోరేజ్ గోడౌన్స్లో. సో బేసిక్గా ఏంటి అంటే కింగ్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటి అంటే పూర్ పీపుల్కి ఇవ్వడం, ఎందుకంటే పూర్ పీపులే ఎక్కువ సఫర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్. కొంచెం రిచ్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంకొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, సో దే ఆర్ ఏబుల్ టు మేక్ ఫుడ్. కానీ పూర్ పీపుల్ ఆర్ సఫరింగ్ అ లాట్, సో వాళ్ళకి ఇవ్వడం ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఆ రైస్ని ఫార్మర్స్కి ఇంకా సోల్జర్స్కి ఇవ్వడం. ఫార్మర్స్కి సోల్జర్స్కి ఇస్తే ఏంటి, ఫ్యూచర్లో ఫార్మర్స్ ల్యాండ్ కల్టివేట్ చేయడానికి హెల్తీగా ఉంటారు అండ్ అగ్రికల్చర్ అండ్ డిఫెన్స్ బాగుంటుంది సోల్జర్స్ వల్ల. సో ఈ కింగ్ ఏం చేస్తాడంటే స్టేట్ కాన్సిక్వెన్షియలిజం అనే థియరీని తీసుకుని ఆయన ఆప్షన్ బిని చూస్ చేసుకుంటాడు. అంటే అగ్రికల్చర్ అండ్ డిఫెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు సో దట్ స్టేట్ ఆ కింగ్డమ్ కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏమవుద్దంటే ఫార్మర్స్ కల్టివేషన్ చేయడం వల్ల ఫాస్ట్ రికవరీ ఆఫ్ ది స్టేట్, అలాగే క్రైసిస్లో ఉన్నప్పుడు సోల్జర్స్ కింగ్డమ్ని ప్రొటెక్ట్ చేయగలిగారు. సో హీ హ్యాస్ టేకెన్ అ ఆప్షన్ ఆర్ డెసిషన్ విచ్ హ్యాస్ గివెన్ గుడ్ టు హిజ్ స్టేట్. సో స్టేట్ కాన్సిక్వెన్షియలిజం, స్టేట్కి మంచి జరిగింది. కానీ క్రిటిసిజం ఏమొచ్చింది ఆయనకి, ఆయన ఇమీడియట్గా ఉన్న వాళ్ళకి ఇగ్నోర్ చేశారు, ఇమీడియట్గా నీడ్ ఉన్న వాళ్ళకి ఇగ్నోర్ చేశారని. సో ఇది థియలాజికల్ ఎథిక్స్. థ్యాంక్ యూ.